గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ నాను. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ జస్ట్ 40,000 నుంచే మీకు స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు లోపు జాయిన్ అయితే 15th జూలై లోపు జాయిన్ అయితే 10% ఆఫ్ కూడా స్పెషల్ డిస్కౌంట్ కూడా మీకు ఉండడం అనేది జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నటువంటి కోర్సు. సో మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అయితే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. బేసిక్స్ నుంచి పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ పూర్తి అడ్వాన్స్ వరకు తీసుకెళ్తాం. స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ అనేది ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ చేయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తప్పకుండా తీసుకోవాల్సిన కోర్సు. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ని ఒక్కటి మాత్రం చెప్తాను. సో మీరు తీసుకుంటే మీ 6 months మీరు తీసుకున్న తర్వాత మీ 6 months మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇస్తే మల్టిపుల్ టాపిక్స్ మీద మీరు ధారాళంగా మాట్లాడగలుగుతారు. మీరు నేర్చుకోవడమే కాదు వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి మీరు ఎదుగుతారు. ట్రస్ట్ మీ. ఓకేనా? చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. యూపీఎస్సీ హిస్టరీ కూడా ఏన్షియంట్, మిడీవల్, మోడర్న్, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి తాలూకా నోట్స్ ఇవన్నీ యూపీఎస్సీ హిస్టరీ జాయిన్ అయితే నేనే హ్యాండిల్ చేస్తానమ్మా. జస్ట్ 5,000 రికార్డెడ్. అర్థమైందా? మీరు జాయిన్ అయితే మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది, నన్ను నమ్మండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కూడా జస్ట్ 5,000 ఉంచడం అనేది జరిగింది. సో వీలైతే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా నన్ను నమ్మండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అస్సలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను. సో రికార్డెడ్ మీరు తీసుకుంటే అప్ ఫ్రంట్ 40,000, రికార్డెడ్ నో కాస్ట్ ఈఎంఐ 45,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ 50,000 45,000కి ఇస్తున్నారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ నో కాస్ట్ ఈఎంఐ ప్రకారంగా తెలిస్తే 45,500, లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్ అంటే నెలకి 5,000 చొప్పున కూడా కట్టుకునేటటువంటి అవకాశం ఉంది. కావాలంటే 54,000. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది నెంబర్ 7893899553. ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ. ఓకేనా? మరి ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దామన్నా, జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అన్న. ఆఫ్ఘనిస్తాన్స్ ఫ్యూచర్ కాంట్ బి ఇట్స్ పాస్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అసలు ఏం జరుగుతుంది అంటే మనకి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దీని తాలూకా మీటింగ్ అనేది తజికిస్తాన్ క్యాపిటల్ అయినటువంటి దుషాన్బేలో జరగడం అనేది జరుగుతుంది. ఎస్సీఓ గురించి మాట్లాడతాను. ఓకేనా? ఒక టూర్ లాగా మనం మాట్లాడుకుందాం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. అక్కడ ఏం జరుగుతుంది? ఒక మీటింగ్ అనేది జరుగుతుంది. దీనిలో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. జైశంకర్ గారు ఏమన్నారు అంటే ఒక స్టేట్మెంట్ వాడడం అనేది జరిగింది. ద వరల్డ్ విల్ నాట్ లెజిటిమేట్ ఎ తాలిబాన్ రిగైమ్ దట్ కమ్స్ టు పవర్ ఇన్ కాబూల్ బై ఫోర్స్. సో బలవంతంగా నువ్వు అధికారం చేపడితే, తాలిబన్లు అధికారం చేపడితే దాన్ని ప్రపంచం అనేది యాక్సెప్ట్ చేయదు. ద వరల్డ్ విల్ నాట్ లెజిటిమేట్ ఏ తాలిబాన్ రిగైమ్. తాలిబాన్ గవర్నమెంట్ ఒకవేళ బై ఫోర్స్ ఆఫ్ఘనిస్తాన్ మీదలోకి వస్తే సో ప్రపంచం అనేది యాక్సెప్ట్ చెయ్యదు అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఇంతకీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏమైంది? నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పాను, మనం ఒక్కసారి టూకీగా చెప్పేసుకుందాం. జాగ్రత్తగా వినండి. 9/11 అటాక్స్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 2001లో అవ్వడం అనేది జరిగింది. 2001లో జరిగినటువంటి 9/11 అటాక్స్ ఎవరి మీద జరిగినాయి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద జరిగినాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఎవరండి దాడి చేశారు అంటే మన అల్ ఖైదా గ్రూప్ ఏదైతే ఉంటుందో, రాడికలిస్ట్ ఇస్లామిక్ గ్రూప్ అయినటువంటి అల్ ఖైదా ఏదైతే ఉంటుందో అల్ ఖైదా దాడి చేయడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ అటాక్ లో 3,000 మంది అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. మరి ఏకంగా 3,000 మంది అమెరికన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే యుఎస్ఏ కోపం వస్తుంది కదా. యుఎస్ఏ అనేది ఆరా తీయడం మొదలుపెట్టింది. ఎవరి అటాక్ కింద ఉన్నారంటే అల్ ఖైదా అనేటటువంటి గ్రూప్ ఉందని తెలుస్తుంది. దాంతోపాటు అల్ ఖైదా యొక్క గ్రూప్ లీడర్ ఎవరు అంటే ఒసామా బిన్ లాడెన్ అని చెప్పి తెలియడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా యుఎస్ఏ అనేది ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవాలనుకుంటుంది. ఒసామా బిన్ లాడెన్కి ఎవరు అసైలం ఇస్తారు? అప్పుడు తాలిబన్లు ఎవరైతే ఉన్నారో తాలిబన్లు అసైలం ఇవ్వడం అనేది జరిగింది, ఆశ్రయం కల్పించడం అనేది జరిగింది. ఇంతకీ తాలిబన్స్ ఎవరు? తాలిబన్ ఈజ్ ఆల్సో అన్ ఇస్లామిక్ రాడికల్ ఇస్లామిక్ గ్రూప్ దట్ ఈస్ రూలింగ్ ఆఫ్ఘనిస్తాన్. దెన్ ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్నటువంటి ఒక ఇస్లామిక్ గ్రూపే తాలిబన్లు. అయితే తాలిబన్లు ఆశ్రయం ఇస్తారు. మరి యుఎస్ఏ ఏం చెప్తుంది? తాలిబన్ల దగ్గరికి వచ్చి అడుగుతుంది, నాకు
నాకు వసామా బిన్ లాడెన్ కావాలి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. సో తాలిబాన్లు ఏం చెప్తారు, ససేమిరా అంటారు, అప్పగించమంటే అప్పగించు అంటారు. యుఎస్ఏ ఒక నెల రోజులు తిరుగుతుంది. బట్ ఎంతకీ తాలిబాన్లు ఒప్పుకోపోతే యుఎస్ఏ అనేది ఏం చేస్తుంది, తన తాలూకా నాటో ఎలైస్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అలైస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి మన తాలూకా ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఎయిర్ స్ట్రైక్స్ చేసి తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో తాలిబాన్లు పవర్ నుంచి దించేయడం అనేది జరుగుతుంది. సో ఆఫ్ఘనిస్తాన్ లో ఒక డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అప్పటి నుంచి ఎప్పటి నుంచి 2001 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది, మన తాలూకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో వార్ అనేది వేజ్ చేస్తూనే ఉంది. సో వార్ అనేది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండడం అనేది జరిగింది. బట్ కానీ 2020లో 2020 ఫిబ్రవరిలో మన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉంటారో అప్పటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన తాలిబాన్లతో చారిత్రాత్మకమైనటువంటి పీస్ డీల్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకు ట్రంప్ పీస్ డీల్ చేసుకోవడం అనేది జరిగింది అంటే, సో 19 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న అమెరికా లాంటి సూపర్ పవర్ ఎంతకీ కొలిక్కి రావట్లేదు. దట్ ఈస్ అన్ ఇన్సల్ట్ టు నో ద ద లీడర్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా, ప్రపంచంలో ఉండేటటువంటి అతి పెద్ద నేషన్ అయినటువంటి అతి స్ట్రాంగెస్ట్ పవర్ అయినటువంటి అమెరికాకి అది నిజంగా ఒక ఇన్సల్ట్. దాంతోపాటు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 2016లో ఎన్నికల్లో, సో ఇక్కడికి అధికారం చేపట్టే ముందు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ముందు ఈ సోల్జియర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఒక ప్రామిస్ చేస్తాడు. ఏంటి, అక్కడెక్కడో పోరాడుతున్నటువంటి మీ వాళ్ళని మళ్ళీ మీతో కలుపుతాను, వెనక్కి తీసుకొస్తాను అంటాడు. సో మరి 2020లో ఎన్నికలు జరుగుతాయి. మరి ఈ సోల్జియర్స్ ఫ్యామిలీస్కి ఇచ్చినటువంటి ఆ హామీని నిలబెట్టుకోకపోతే వీళ్ళు ఓట్లేస్తారా, ఓట్లేయడం అనేది జరగదు. మరి ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలి కదా, అందుకు ట్రంప్ పీస్ డీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరితో పీస్ డీల్ చేసుకుంటాడు, మన తాలూకా తాలిబాన్లతో పీస్ డీల్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తాలిబాన్లతో ఏం పీస్ డీల్ చేసుకుంటాడు, దీనిలో మొదటి ప్రొవిజన్ ఏంటంటే ట్రూప్స్ విత్డ్రాల్. సో మేమందరం, నేనే కాదు నాతో పాటు నాటో ఎలైస్ ఏవైతే ఉన్నాయో అందరం కలిసి వెనక్కి వెళ్ళిపోతాం. అండ్ దాంతో పాటు ప్రిజనర్ ఎక్స్చేంజ్. సో ఏం చేయాలి, ప్రిజనర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. యుఎస్ఏ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాలిబాన్ ప్రిజనర్స్, తాలిబాన్ దగ్గర ఉన్నటువంటి మన తాలూకా యుఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రిజనర్స్ ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. అర్థమైందా, ఒకరికొకరు అప్పగించుకోవాలని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు తాలిబాన్లు పీస్ వైపు నడవాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే తాలిబాన్లు యుఎస్ అండ్ యుఎస్ అలైస్ మీద ఎటువంటి అటాక్స్ అనేవి చేపట్టకూడదు అనేటటువంటి డిసిషన్ చెప్తారు. సో డెడ్ లైన్ ఎప్పటికి ఇస్తాడు అంటే ఆయన మార్చ్ 31కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మార్చ్ 31కి ఇస్తారు. ఎవరు, ట్రంప్. మార్చ్ 31 కల్లా ట్రూప్స్ అన్ని వెళ్ళిపోతాయి వెనక్కి అని చెప్తారు. కానీ గవర్నమెంట్ మారిపోతుంది కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎవరు వస్తారు, జో బైడెన్ గారు వస్తారు. ఈయనేమంటారు, ట్రంప్ ఏదో తొందరలో చెప్పేశాడండి, మార్చ్ 31కి ఎలా అవుతుంది, అవ్వదు కదా. సో 9/11, సో సెప్టెంబర్ 11th 2021, సో ఆ అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ హీనస్ ఘోరాతి ఘోరమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ కి, ఈ అటాక్ కి 20 years కంప్లీట్ అవుతుంది. సో ఆ రోజు కల్లా ట్రూప్స్ అన్ని విత్డ్రాల్ అయిపోతాయి అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో మరి అమెరికన్ ట్రూప్స్, దాంతో పాటు మన తాలూకా నాటో ట్రూప్స్ అనే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతున్నారు. సో ట్రూప్స్ అనే విత్డ్రాల్ అవ్వడం వల్ల తాలిబాన్లు ఏం చేస్తున్నారు అంటే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలని ఆక్రమించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ని మేము ఆల్రెడీ ఆక్రమించుకున్నాం. 80% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ నౌ అండర్ అవర్ కంట్రోల్ అని చెప్పి తాలిబాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. అందుకు జైశంకర్ గారు ఏం చెప్పారు అంటే, బై ఫోర్స్ ఆర్మరీస్ కానీ ఏవైనా ఉపయోగించి ఒకవేళ తాలిబాన్లు పవర్ లోకి వస్తామంటే చల్లదు, సో ప్రపంచం దానికి యాక్సెప్ట్ చేయదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇంకొక మాట అన్నారు, ఏమన్నారు, టైటిల్లో మనం ఏం చెప్పుకున్నాం, ఆఫ్ఘనిస్తాన్స్ ఫ్యూచర్ కాంట్ బీ ఇట్స్ పాస్ట్. సో మన తాలిబాన్ ఏం చేసింది, 1996లో అధికారాన్ని చేజిక్కించుకోవడం అనేది జరిగింది బై యూజింగ్ ఫోర్స్, ఫోర్స్ఫుల్ గా అధికారం లాక్కోవడం అనేది జరిగింది. సో ఆ గతం అనేది మళ్ళీ రిపీట్ అవ్వదు, అందులో సమస్య లేదు అని చెప్పి మన జైశంకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా. సో ముందు దోహా కమిట్మెంట్స్ పీస్ ప్రాసెస్ లో భాగంగా, అంటే మన తాలిబాన్లకి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కి మధ్య జరిగినటువంటి పీస్ అగ్రిమెంట్స్ జరిగినాయి, పీస్ టాక్స్ జరిగినాయి, దోహాలో కానీ మాస్కోలో కానీ లేకపోతే ఇస్తాంబుల్లో కానీ టర్కీలో ఇస్తాంబుల్లో కానీ జరిగినాయి. అలా అక్కడ ఎలా అయితే పీస్ఫుల్ గా జరిగినాయి ఇప్పుడు కూడా పీస్ఫుల్ గా ఉండాలి. బై ఫోర్స్ లాక్కుంటే మాత్రం జరగదు. బై ఫోర్స్ గెలుచుకుంటే అది గెలుపా అండి, మామూలుగా మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అనేది గుర్తుకొస్తుంది. సో మౌరియన్స్, సో మౌరియన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంపార్టెంట్ కింగ్ ఎవరు అంటే అశోక. సో అశోక ద గ్రేట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అశోక ఆఫ్టర్ ద గ్రేట్ కళింగ వార్, కళింగ యుద్ధం తర్వాత కంప్లీట్ గా మారిపోవడం అనేది జరుగుతుందమ్మా.
సో కళింగ యుద్ధం తర్వాత అశోకుడు కంప్లీట్ గా శాంతి వైపు పయనించడం అనేది జరుగుతుంది. భేరిఘోషను వదిలి ధమ్మఘోష ఏదైతే ఉంటుందో ధర్మం వైపు అడుగులు వేయడం అనేది జరుగుతుంది. సో కళింగ వారిలో అశోకుడు మీరు గమనిస్తే ఎంత ఫియర్స్ఫుల్ గా ఉండేవాడు. చండాశోకుడు అనేవాళ్ళం అశోకుని. ఒక శివుడికి మూడో కన్ను తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేవాడు. ఒక్క రోజులోనే 30,000 మంది ప్రాణాలు హరించగలిగేటటువంటి చేతులు కాళ్ళు చూడకుండా నరికేసేటటువంటి ఒక ఫెరోషియస్ లీడర్ ఎవరు అంటే అశోకుడు. కళింగ యుద్ధంలో విపరీతంగా నరికేస్తాడండి. నరికేసి సాయంత్రం యుద్ధం అనేది సూర్యుడు అస్తమించడంతో యుద్ధం కూడా అస్తమించిన తర్వాత ఆయన తన టెంట్ లోకి వస్తాడు. టెంట్ లోకి వచ్చి చూసిన తర్వాత మీకు ఎలా ఉంటదంటే అశోకుడు పైనుంచి జుట్టు నుంచి కింద పాదం వరకు కంప్లీట్ గా రక్తపు మడుగుల్లో తడిసిపోయి ఉంటాడు. అద్దంలో చూసినప్పుడు ఆయన మొహం చూసి ఆయనకే భయం వేస్తుంది. సో ఆ ఆర్మరీ ఏదైతే ఉంటుందో అది తీసుకున్నప్పుడు కొన్ని చెవులు కొన్ని ముక్కు లాంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన పాదాల ముందు పడ్డం అనేది జరుగుతుంది. రక్తంలో తడిసి ముద్దయిపోతాడు. సో గెలుచుకున్నటువంటి ఆ రాజ్యం ఏదైతే ఉంటుందో కళింగను చూడడానికి వెళ్తాడు. కళింగ సామ్రాజ్యంలో ఆడవాళ్ళు తమ తాలూకా భర్తల్ని తమ తాలూకా తండ్రుల్ని తమ తాలూకా పిల్లల్ని పోగొట్టుకొని ఏడుస్తూ ఉండడం అనేది జరుగుతుంది. సో అశోకుడు కనిపిస్తుంది ఇఫ్ దిస్ ఈస్ ద వే ఐ నీడ్ టు విన్ టెరిటోరీస్. ఇప్పుడు ఒకవేళ ఇలా నేను రాజ్యాలను గెలుచుకుంటే ఇది అసలు గెలిపే కాదు. గెలుచుకుంటే ఎలా గెలుచుకోవాలి వాళ్ళని? వాళ్ళ తాలూకా ప్రేమను గెలుచుకోవాలి, వాళ్ళ తాలూకా మనసులను గెలుచుకోవాలి. గెలుచుకొని వాళ్ళ మీద నేను ఆధిపత్యం చెలాయించాలి. కానీ ఇలా రక్తపు మడుగుల్లో ఇలా రాజ్యాన్ని సంపాదించుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు అని చెప్పి కళింగ యుద్ధం తర్వాత అశోకుడు శాంతియుతమైనటువంటి బుద్ధిజం బౌద్ధ మతం ఏదైతే ఉంటుందో బౌద్ధం తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంతే కదండి. ఒక 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 ఫోర్స్ ద్వారా ఒక బలవంతంగా గెలుచుకుంటే అది గెలుప, ప్రేమతో గెలుచుకోవాలి. సో ఈవెన్ తాలిబన్స్ కూడా ఫోర్స్ఫుల్ గా 80% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ గెలుచుకోవడం అనేది జరిగింది. రైట్. సో ఇది మనకి ఎవరు చెప్పడం అనేది జరిగింది? మన ఫారెన్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఇప్పుడు ఒకసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ గురించి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేను ఒక టూర్ లా చేయడం అనేది జరిగింది. ఒక టూర్ లాగా వీడియో అనేది చేయడం అనేది జరిగింది. సో డీటెయిల్డ్ గా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్. రైట్, వినండి అమ్మా. సో ఈరోజు మనము 8 కంట్రీస్ ట్రిప్కి వెళ్దామండి. చాలా రోజులు అయింది. వరల్డ్ టూర్ సిరీస్లో భాగంగా కంటిన్యూ చేయమని చాలా మంది అడిగారు, మెసేజ్ పెడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. సో ఈ వరల్డ్ టూర్ వీడియోతో ముందుకు వచ్చాను. ఈరోజు 8 కంట్రీస్ చక్కగా తిరుగుదాం. సో మొదట ఎక్కడి నుంచి మొదలు పెడదాం? మన ఇండియా నుంచి మొదలు పెడదాం. ఎక్కడి నుంచి? ఇండియా నుంచి మొదలు పెట్టాం. ఇండియా నుంచి మనం చక్కగా ఎక్కడికి వెళ్దాం? మన దాయాది దేశం అయినటువంటి పాకిస్తాన్కి వెళ్దాం. సో పాకిస్తాన్ దగ్గరికి వెళ్దాం. పాకిస్తాన్కి వెళ్ళి డ్రోన్ అటాక్స్ ఇవన్నీ మా మీద ఎందుకు చేస్తున్నారయ్యా? సో సరిగ్గా సఖ్యతగా ఉండొచ్చు కదా, ఎందుకు టెర్రరిజంని గట్రా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో మాట్లాడదాం. తర్వాత పాకిస్తాన్ నుంచి ఎక్కడికి వెళ్దామంటే పాకిస్తాన్ నెత్తి మీదే ఉండేటటువంటి తజికిస్తాన్కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? తజికిస్తాన్కి వెళ్దాం. తజికిస్తాన్ కల్చర్, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇదంతా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిద్దాం. తర్వాత తజికిస్తాన్ నుంచి కిర్గిస్తాన్కి వెళ్దామండి. ఎక్కడికి వెళ్దాం? కిర్గిస్తాన్కి వెళ్దాం. కిర్గిస్తాన్కి వెళ్దాం. కిర్గిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్దాము అంటే ఇక్కడ పక్కనే ఉండేటటువంటి ఉజ్బెకిస్తాన్లోకి వెళ్దాం. ఎక్కడికండి? ఉజ్బెకిస్తాన్లోకి వెళ్దాం. పేర్లు సిమిలర్గా ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇలా టూర్ లాంటి ఈజీ గుర్తుపెట్టుకుంటారు. ఉజ్బెకిస్తాన్ నుంచి ఎక్కడికి వెళ్దాం? కజకిస్తాన్లోకి వెళ్దాం. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నింటిలోనూ అతి పెద్దది ఏంటి అంటే దిస్ పర్టికులర్ కజకిస్తాన్. కజకిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్దాము? రష్యాకి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? రష్యాకి వెళ్దాం. రష్యాకి వెళ్ళి అక్కడ లెనిన్, దాంతోపాటు అక్కడ ఉండేటటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఎలా ఆవిర్భవించడం అనేది జరిగింది, రష్యన్ రెవల్యూషన్, వీటన్నిటి గురించి ఒకసారి సరిగ్గా మాట్లాడుకొని రష్యా నుంచి ఎక్కడికి వద్దాము అంటే చైనాలోకి రావడానికి ప్రయత్నిద్దాం. ఎక్కడికండి? చైనాలోకి రావడం అనేది ప్రయత్నిద్దాం. సో చైనా నుంచి మన దేశానికి మనం వచ్చేస్తాం అన్నమాట. ఇది మన టూర్. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? ఇండియా నుంచి స్టార్ట్ చేసాం. ఇండియా నుంచి మన దాయాద్ దేశం అయినటువంటి పాకిస్తాన్కి వెళ్ళాం. పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ నెత్తి మీదే ఉన్నటువంటి తజికిస్తాన్కి వెళ్ళాం. తజికిస్తాన్ తర్వాత దానిపైన ఉన్నటువంటి కిర్గిస్తాన్కి వెళ్ళాం. వీళ్ళిద్దరితో గట్టిగా మాట్లాడదాం. అసలు ఏదో గొడవ అయింది వీళ్ళిద్దరికి, తజికిస్తాన్కి కిర్గిస్తాన్కి. ఏంటో గొడవ సరదాగా మాట్లాడి కిర్గిస్తాన్ నుంచి ఎక్కడికి వెళ్దాం? ఉజ్బెకిస్తాన్కి వద్దాం. ఉజ్బెకిస్తాన్ నుంచి కజకిస్తాన్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం. కజకిస్తాన్ నుంచి రష్యాకి వద్దాం. రష్యా నుంచి చైనాకి వద్దామండి. సో మొత్తం ఎన్ని కంట్రీస్ అండి మనం తిరిగాం? 8 కంట్రీస్ తిరిగాం. సో ఈ 8 కంట్రీస్ కలిపి ఏమంటారు అంటే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటారండి. సో దీస్ 8 కంట్రీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై అంటే ఏంటమ్మా అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ చైనా. చైనాలో ఉన్నటువంటి అతిపెద్ద సిటీ షాంఘై అండి. ఆ షాంఘైలో ఎస్సీఓ చార్టర్ అనేది సైన్ అవ్వడం వల్ల దీన్ని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు మొదలైంది అంటే 2001లో రావడం అనేది జరిగిందండి. 2001 ముందు ఇది ఎలా ఉండేది అంటే షాంఘై 5గా ఉండడం అనేది జరిగింది. ఎలా ఉంది? షాంఘై 5గా ఉంది. అసలు దీని వెనక కథ ఏంటో చూద్దాం. జాగ్రత్తగా వినండి. సో ఎప్పుడైతే 1991లో యుఎస్ఎస్ఆర్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుందో యుఎస్ఎస్ఆర్ వాజ్ డిసింటిగ్రేటెడ్ ఇంటూ 15 రిపబ్లిక్స్. 15 సోవియట్ రిపబ్లిక్స్గా విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ 15 రిపబ్లిక్స్ ఏవైతే ఉన్నాయో అవి సమ్ ఆఫ్ దీస్ 15 రిపబ్లిక్స్ షేర్ బార్డర్ విత్ చైనా. చైనాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో చైనాతో బార్డర్ షేర్ చేసుకోవడం వల్ల ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా చైనాకి అండ్ దాంతోపాటు ఈ రిపబ్లిక్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఈ షాంఘై 5 ఏదైతే ఉంటుందో ఇది ఏర్పడింది. ఎవరెవరు ఉన్నారు దీనిలో? చైనా ఏదైతే ఉందో చైనా, పెద్దన్న రష్యా ఏదైతే ఉందో రష్యా, అండ్ వాట్ ఆర్ ద 3 అదర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మిగిలిన 3 ఏంటి షాంఘై 5లో ఉన్నటువంటివి అంటే కజకిస్తాన్ ఏదైతే ఉంటుందో కజకిస్తాన్, అండ్ దాంతోపాటు కిర్గిస్తాన్ ఏదైతే ఉంటుందో కిర్గిస్తాన్, అండ్ దాంతోపాటు తజికిస్తాన్ ఏదైతే ఉంటుందో తజికిస్తాన్. సో ఈ షాంఘై 5కి ఏం కలిసింది అంటే తర్వాత మన తాలూకా ఉజ్బెకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఉజ్బెకిస్తాన్ కలిసింది. ఎప్పుడు కలిసింది ఉజ్బెకిస్తాన్? 2001లో కలవడం అనేది జరిగింది. షాంఘై 5కి ఉజ్బెకిస్తాన్ కలవడంతో ది షాంఘై 5 ఎలా మారడం అనేది జరిగింది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారడం అనేది జరిగింది. అర్థమైందా? ఎలా మారింది? 5తో ఉజ్బెకిస్తాన్ కలిసింది. మొత్తం 6. మరి ఇంకా మిస్ అయినవి ఏంటి? మన ఇండియా పాకిస్తాన్ మిస్ అయినాయి. మరి ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు చేరినాయి అంటే రీసెంట్గా 2017లో మన ఇండియా అండ్ పాకిస్తాన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్స్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఎస్సీఓ. కంప్లీట్గా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా సమ్ అదర్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. చూడండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎప్పుడండి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది? 2001లో. ముందు ఎలా ఉండేది? షాంఘై 5గా ఉండేది. షాంఘై 5 ఉజ్బెకిస్తాన్ చేరుకుతో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా మారింది. ఎందుకండి దీన్ని ఏర్పాటు చేశారంటే ఫస్ట్ బార్డర్ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేయడానికి. సో ముఖ్యంగా తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రష్యాతో బార్డర్ షేర్ చేసుకుంటే చైనాతో కూడా బార్డర్ షేర్ చేసుకుంటే వీటి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిజాల్వ్ అవ్వడానికి శాంతియుతంగా త్రూ డైలాగ్ ఈ బార్డర్ ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవడానికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. టెర్రరిజం, ఉగ్రవాదాన్ని ఫైట్ చేయడానికి, బోల్స్టర్ రీజనల్ సెక్యూరిటీ, దిస్ యురేషియన్ ఏరియా రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ సెక్యూరిటీ అనేటటువంటిది ఎన్ష్యూర్ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంతోపాటు కౌంటర్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియాలో అమెరికా యొక్క వెస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రభావం అనేది పడకుండా చూసుకోవడానికి. అర్థమైందా? ఇంకా చెప్పాలంటే టు కౌంటర్ బ్యాలెన్స్ నాటో అంటాం. సో నాటో ఈజ్ వెస్టర్న్ మిలిటరీ అలియన్స్ కదా, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటోకి ఎగ్జాక్ట్గా కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఏమొచ్చింది? వార్సా ప్యాక్ట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలుసు. కానీ ఏమైంది? యుఎస్ఎస్ఆర్ టైంలో వార్సా ప్యాక్ట్ యాక్టివ్లో ఉండేది. బట్ యుఎస్ఎస్ఆర్ ఏమైంది? కొలాప్స్ అయిపోయింది సోవియట్ యూనియన్. సో మరి దానికి ఏదో కౌంటర్ బ్యాలెన్స్ చేయడం ఒక అవసరం కదా. సో అందుకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. వాట్ ఆర్ ద మెంబర్ స్టేట్స్? నేను చెప్పినటువంటి ఆర్డర్లో చెప్పాలి అందరూ. సో మొదట మన ఇండియా నుంచి ఎక్కడికి వెళ్ళామండి? మన దాయాద్ దేశం అయినటువంటి పాకిస్తాన్కి వెళ్ళాం. పాకిస్తాన్ నుంచి ఎక్కడికి మనం వెళ్ళడం అనేది జరిగింది అంటే మనం తజికిస్తాన్కి వెళ్ళడం అనేది జరిగింది కదా. తజికిస్తాన్ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగింది? కిర్గిస్తాన్కి వెళ్ళాం. కిర్గిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాం? ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాం. ఉజ్బెకిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగింది? కజకిస్తాన్ దగ్గరికి మనం వెళ్ళడం అనేది జరిగింది. కజకిస్తాన్ తర్వాత ఎక్కడికి వెళ్ళాం? రష్యాకి వెళ్ళాం. రష్యా తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? చైనాకి రావడం అనేది జరిగింది. దీస్ ఆర్ 8 కదా. సో దీస్ ఆర్ 8 మెంబర్స్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో వై SCO is important? SCO is seen as an eastern counterbalance to NATO. నాటోకు ఒక కౌంటర్ బ్యాలెన్స్ గా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ మిలిటరీ అలియన్స్ అండి. మిలిటరీ అలియన్స్ అంటే నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్ లో చెప్పాను.
సపోజ్ ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు చిన్నప్పుడు స్కూల్లో గ్యాంగ్స్ అనేవి ఉండేవి. సపోజ్ ఒక రాత్రి పూట వేరే గ్యాంగ్ వచ్చి నిన్ను కొట్టేసిందనుకోండి, నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది? నీకు ఫ్రెండ్స్ ఉంటారా? నీ గ్యాంగ్ అందరూ కలిపి అవతల వాడి మీద పడిపోతారా లేదా? అలా జరుగుతుంది. ఒక్కరి మీద అటాక్ చేస్తే అందరూ కలిపి అవతల వాడి మీద అటాక్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ మిలిటరీ ఎలియన్స్. సో నాటోకి కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి ఎస్సీఓ అనేది ఏర్పాటు చేశారు. ఎన్హాన్సెస్ సెక్యూరిటీ కోఆపరేషన్ అమాంగ్ మెంబర్స్. సో మెంబర్స్ లో సెక్యూరిటీ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఎన్షూర్ చేయడానికి, టెర్రరిజం అండ్ దాంతోపాటు ఐసిస్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో, ఇస్లామిక్ స్టేట్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దాన్ని కౌంటర్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, ఎకనామిక్ కోఆపరేషన్ ఇన్ ద రీజియన్, ఈ రీజియన్ లో ఆర్థిక పరంగా ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఎకనామిక్ ప్రాస్పరిటీతో ముందుకు వెళ్ళడానికి, అండ్ చైనాస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దానికోసం కూడా చైనా అనేది ఓబిఓఆర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది కదా, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా దీని అండవని చైనీస్ ప్రెసిడెంట్ జింగ్పింగ్ తీసుకొచ్చారు. అది కూడా ముందుకు తీసుకురావడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కనెక్టివిటీ గ్రేట్, వన్ ఆఫ్ ద వెరీ హ్యూజ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ అని చెప్తారు. బట్ ఇండియా అనేది దీనిలో మెంబర్ కాదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేది ఓబిఆర్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ సైన్ చేయలేదు. గుర్తుపెట్టుకోండి. ఇండియాస్ పుష్ ఫర్ కనెక్టివిటీ విత్ చబహార్ పోర్ట్ ఇన్ ఇరాన్. సో దాంతో పాటు మనకి ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మీకు ఇక్కడ మ్యాప్ చూపిస్తే అర్థం. ఇక్కడ జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇండియా నుంచి మనం సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలనుకోండి, వీ షేర్ బార్డర్ విత్ ఆఫ్ఘనిస్తాన్. మనకి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ అనేది ఉంది. బట్ కానీ ఆ బార్డర్ ఉన్నటువంటి ప్రాంతం ఎవరి కంట్రోల్లో ఉంది? మన తాలూకా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ఉండడం అనేది జరిగింది. సో పాకిస్తాన్ మనకు ఆ విధంగా ఎలో చేయదు. పోనీ ఇక్కడ నుంచి మనం ఎలా వెళ్దామంటే, పాకిస్తాన్ మనకి ఎలో చేస్తుందా? డైరెక్ట్ గా పాకిస్తాన్ మీదుగా వెళ్దామంటే ఎలో చేయదు. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మనకి ఇక్కడ నుంచి మన గుజరాత్ పోర్ట్ నుంచి ఇక్కడ చిన్న గోదావరి పోర్ట్ ఉంటుంది ఎక్కడ? పాకిస్తాన్ లో. అక్కడికి మనకి ఎలోయన్స్ ఉండదు. సో ఇరాన్ లో ఉండేటటువంటి చబహర్ పోర్ట్కి వెళ్ళి చబహర్ పోర్ట్ మీదుగా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆఫ్ఘనిస్తాన్కి కానీ, లేకపోతే దీస్ అదర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ తుర్క్మెనిస్తాన్ ఉంటుంది, తుర్క్మెనిస్తాన్కి కానీ ఎక్కడికైనా మనం వెళ్లాల్సి రావడం అనేది జరుగుతుంది. అంతేనా? సో దీనికోసం ఈ సెంట్రల్ ఏషియాకి యాక్సెస్ కోసం మనం దేని మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది? ఇరాన్ మీద డిపెండ్ అవుతుంది. ఇరాన్ యొక్క చబహర్ పోర్ట్ మీద మనం డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇండియాకి చబహర్ పోర్ట్ కావాలి. సో అందుకోసం ఎస్సీఓ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది ఫర్ బెటర్ టాక్స్, బెటర్ కోఆపరేషన్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ కనెక్టింగ్ ద సబ్ కాంటినెంట్ విత్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో దిస్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ ఏదైతే ఉంటుందో దిస్ మెయిన్లీ పాసెస్ త్రూ యూరేషియన్ రీజియన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ అనేది సీమ్లెస్ గా పూర్తి అవ్వాలి అంటే దిస్ కోఆపరేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఎస్సీఓ అనేటటువంటిది అందుకే ఇంపార్టెంట్. ఇలాంటి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కానీ, లేకపోతే చబహర్ పోర్ట్ ఇది కానీ, లేకపోతే నార్త్ సౌత్ ట్రాన్స్పోర్టేషన్ కారిడార్ కానీ, వీటన్నింటి భవిష్యత్తు దేని మీద డిపెండ్ అయి ఉంది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయి ఉంది. అందుకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి వాట్ ఆర్ సమ్ ఇష్యూస్ చూడండి. ఇండియాస్ అబ్జెక్షన్ టు చైనాస్ వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్. సో షాంఘై కోఆపరేషన్ లో మనం మెంబర్స్ అయినప్పటికీ, కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ అయినప్పటికీ, ఇండియా అనేది చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ కి ఎగ్నెస్ట్ గా ఉంది. ఎందుకు అంటే చైనా యొక్క వన్ బెల్ట్ వన్ రోడ్డు ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా ఉన్నటువంటి సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో అది దేని గుండా మనకు పాస్ అవ్వడం అనేది జరుగుతుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గుండా పాస్ అవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో అది ఇండియా నాది అంటుంది. మరి నాది అన్నప్పుడు ఇండియా ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నప్పుడు అది నిజంగా, బట్ అది దట్ ఈస్ ఎ డిస్ప్యూటెడ్ రీజియన్. సో డిస్ప్యూటెడ్ రీజియన్ లో యూనిలాటరల్ గా నువ్వు అది పాస్ చేస్తావా, కన్స్ట్రక్ట్ చేస్తావా కనెక్టివిటీ ప్రాజెక్ట్? సో పాకిస్తాన్ పర్మిషన్ ఇచ్చింది కరెక్టే, మరి ఇండియా పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. చైనా అనేది తీసుకోలేదు. ఎందుకంటే అనవసరంగా హాల్ట్ అయిపోతుంది, ఇద్దరి మధ్య ఎంతకీ తేలదు, అది డిలే అయిపోతుంది అని చెప్పి పాకిస్తాన్ ని మచ్చిక చేసుకుని సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. అందుకు వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అంటే మన తాలూకు ఇండియాకి పడదు. ట్రెడిషనల్ హాస్టిలిటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఎస్సీఓలో మనకు మెంబర్స్ ఉన్నారు, ఇండియా పాకిస్తాన్ మెంబర్స్. ఇద్దరి మధ్య ఎప్పుడు శత్రుత్వం ఉంటుంది. శత్రుత్వం ఉన్న దగ్గర కోఆపరేషన్ అనేది ఉంటుందా? కోఆపరేషన్ అనేది ఉండడం అనేది జరగదు. రష్యా అండ్ చైనా స్టాండ్ ఆఫ్ ఓవర్ ఉక్రెయిన్. సో రష్యా అనేది మనకి 2014లో ఉక్రెయిన్లోని క్రిమియా అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని ఆక్రమించాలనుకుంది. క్రిమియాని ఎనెక్స్ చేద్దామని చెప్పి అనుకుంది. సో వరల్డ్ పవర్స్, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో దానిలో శాశ్వత సభ్యులు, మిగిలిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, రష్యా కాకుండా మిగిలిన 9 సభ్యులు ఎవరైతే ఉన్నారో, దోస్ పీపుల్ స్ట్రైట్ అవే అవుట్ రైట్ గా అలా రష్యా ఎనెక్స్ చేసుకోకూడదు,
రూల్స్ అనేవి అతిక్రమించకూడదు అని చెప్పి రష్యాకి చివాట్లు పెట్టడం అనేది జరిగింది. అందులో చైనా కూడా ఒకటి. సో చైనాకి అండ్ దాంతోపాటు రష్యాకి మధ్య ఉక్రెయిన్ విషయంలో ఉన్నటువంటి ఈ స్టాండ్ ఆఫ్. మరి ఇద్దరు ఒకరితో ఒకరు దగ్గరగా లేరు కదా. సో ఎప్పుడైతే అటాచ్మెంట్ అనేది ఉండదో సో కోఆపరేషన్ అనేది ఉంటుందా, ఉండడం అనేది జరగదు. దీస్ ఆర్ సమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూస్. నెక్స్ట్ చూడండి. సో స్ట్రక్చర్ ఆఫ్ ద షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అనేది చూడాలి. షాంఘై కోఆపరేషన్ కౌన్సిల్ లో మొదట హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఉండడం అనేది జరుగుతుంది. సో దీస్ కంప్రైజెస్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ ద స్టేట్స్. ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కదా, గవర్నమెంట్స్ యొక్క హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీనిలో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సుప్రీం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ బాడీ. దిస్ ఇస్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అమ్మ. సో షాంఘై కోఆపరేషన్ యొక్క ఇంటర్నల్ ఫంక్షనింగ్ కానీ, దాంతోపాటు ఇంటరాక్షన్ విత్ అదర్ స్టేట్స్తో ఎలా మెలగాలి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో ఎలా మెలగాలి, అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎలా కామెంట్ చేయాలి. యాజ్ ఎస్సీఓ ఇండివిజువల్గా ఏ కంట్రీకి ఆ కంట్రీ సావరెనిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు. బట్ యాజ్ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా వీళ్ళు బయట దేశాలను ఎలా ట్రీట్ చేయాలి, బయట రీజియన్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేటటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటారన్నమాట వీళ్ళు. హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్. సో హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ అనేటటువంటిది, ఇక్కడ హెడ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ అంటే ఎవరు ఉంటారు? ఇప్పుడు మన దేశానికి నామినల్ హెడ్ ఉంటారు, ఎవరు? రాష్ట్రపతి రావడం అనేది జరుగుతుంది. హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు వాళ్ళతో ఉండేటటువంటి కౌన్సిల్ ఇదేం చేస్తుంది? బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ ని అప్రూవ్ చేయడం, దాంతోపాటు డిసైడ్స్ అపాన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ఎకనామిక్ స్పియర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఎస్సీఓ. ఎకనామిక్ ప్రాస్పరిటీ కూడా ఒక భాగంగా పెట్టుకున్నారు కదా, ఆర్థిక పరమైనటువంటి చేయూత, ఒకరికొకరు చేయించుకోవడం, కోఆపరేషన్. సో విత్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో భాగంగా సో ఎకనామిక్ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా జరగాలి, ఎకనామిక్ డీల్స్ కానీ ఇవన్నీ ఎలా జరగాలి, ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్. సో వీళ్ళు ఇట్ ఈస్ ఏ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కౌన్సిల్ గా ఏర్పడతారు. దే కన్సిడర్ ఇష్యూస్ రిలేటెడ్ టు డే యాక్టివిటీస్ ఆఫ్ ఎస్సీఓ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క డే యాక్టివిటీస్ గురించి వీళ్ళు పట్టించుకోవడం, వీళ్ళు డిస్కస్ చేయడం, ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది. రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో రాట్స్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ కూడా ఎస్సీఓలో భాగంగా ఉండడం అనేది జరిగింది. సో యురేషియన్ రీజియన్ లో టెర్రరిజం అనేది కంబాట్ చేయడానికి ఉగ్రవాదం, సెపరేటిజం, దాంతోపాటు ఎక్స్ట్రీమిజం అంటే అతివాదం, సెపరేటిజం అంటే వేర్పాటువాదం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇలాంటి విషయాల మీద అందరూ కూర్చొని వాటితో ఫైట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ని కూడా ఏర్పాటు చేశారు విత్ ఇన్ ఎస్సీఓ. ఎస్సీఓ సెక్రటేరియట్ ఎక్కడుందో చూడండి, సచివాలయం. ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ బీజింగ్. ఇది బీజింగ్ లో ఉంటుంది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎస్సీఓ అంటారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది? ఇట్ సెక్రటేరియట్ వాజ్ ప్లేస్డ్ ఇన్ బీజింగ్ అంటారు. సో మనకి ఏమనుకుంటాం మనం, షాంఘై అనేటటువంటిది కూడా మనకి చైనాలోని సిటీ కదా, సో మరి బీజింగ్ ఎందుకు ఉంటుంది? బీజింగ్ అయి ఉండదు, షాంఘై అయి ఉంటుంది అని చెప్పి మనం దాన్ని ఏం పెట్టేస్తాం, తప్పు పెట్టేయడం అనేది జరుగుతుంది. అదొకటి చూసుకోండి ఇలాంటివి. సో ఎస్సీఓ యొక్క సెక్రటేరియట్ బీజింగ్ లో ఉంటుంది. ఇక్కడ ఆ ఎస్సీఓ సెక్రటేరియట్ ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషనల్ సపోర్ట్, ఎనలైటికల్ సపోర్ట్, ఆర్గనైజేషనల్ సపోర్ట్ ఇస్తుంది. ఈ కంట్రీస్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి రిపోర్ట్స్, సర్వేస్ తయారు చేయడం కానీ, ప్రోగ్రెస్ అనేది ఎనలైజ్ చేయడం కానీ, ఆర్గనైజేషనల్ సపోర్ట్ గురించి, ఇవన్నీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ కంట్రీస్ మధ్య సపోర్ట్, వీటన్నిటిని అది ఏం చేస్తుంది? అకామిడేట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ద ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఎస్సీఓ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా బలాలు చూడండి. సో ద ఎస్సీఓ కవర్స్ 40% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. ప్రపంచ జనాభాలో 40% మంది ప్రజలు ఎస్సీఓ మెంబర్ కంట్రీస్, 8 మెంబర్ కంట్రీస్ చెందిన వాళ్ళు ఉంటారంట. నియర్లీ 20% ఆఫ్ గ్లోబల్ జీడిపి, ప్రపంచ జీడిపి ఏదైతే ఉంటుందో ఆదాయంలో 20% ని ఇవేం చేస్తాయి? కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే ఎస్సీఓ ఏదైతే ఉంటుందో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. 22% ఆఫ్ ద వరల్డ్స్ ల్యాండ్ మాస్. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 22% ఆఫ్ ద ల్యాండ్ మాస్. ప్రపంచ భూభాగంలో 22% ఈ 8 కంట్రీసే ఉండడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ద ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హ్యాస్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏషియా. ఏషియాలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ జియోగ్రాఫికల్ సిగ్నిఫికెన్స్. కరెక్ట్ గా ఏషియా నడిబొడ్డున ఉండడం అనేది జరిగింది. అండ్ వరల్డ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దీనిలో కలుపుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఎనేబుల్స్ ఇట్ టు కంట్రోల్ ద సెంట్రల్ ఏషియాని కంట్రోల్ చేయడం అండ్ లిమిట్ ద అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ రీజియన్. ఈ రీజియన్ లో అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కంట్రోల్ చేయడం. సో వీటికి
దిస్ పర్టిక్యులర్ సెంట్రల్ ఇదే ఈ పర్టిక్యులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ అంట. సో అర్థమైందా? సో మనకి ల్యాండ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, సీ రూట్స్ కాకుండా ల్యాండ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్ రూట్స్ సెంట్రల్ ఏషియన్ ప్రాంతం నుంచి పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించాలంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఒక యూనిట్ గా ఇది చేసింది అనుకోండి, ఇట్ కెన్ కౌంటర్ నాటో తప్పకుండా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎస్సీఓ ఇస్ సీన్ యాజ్ కౌంటర్ వెయిట్ టు ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇందాకే మాట్లాడుకున్నాం. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇట్ ఈస్ ఏ మిలిటరీ ఎలియన్స్ అని మనం మాట్లాడుకున్నాం. సో దానికి కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి దిస్ పర్టిక్యులర్ ఎస్సీఓ ఏదైతే ఉంటుందో ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. రైట్, దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎస్సీఓ అని చెప్పి మనం అనుకోవచ్చు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఆర్ ద పర్టిక్యులర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్? సో టెర్రరిజం ఏదైతే ఉంటుందో, ఉగ్రవాదం అనేది పెద్ద ఛాలెంజ్. ఎక్స్ట్రీమిజం, అతివాదం ఏదైతే ఉంటుందో అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. సెపరేటిజం, వేర్పాటువాదము. సో ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయి, సెపరేటిజం అంటే దే వాంట్ టు ఇంటిగ్రిటీ ఆఫ్ కంట్రీస్ కి అది పెద్ద భంగం వాటిల్లడం అనేది జరుగుతుంది. కంట్రీ నుంచి వేరైపోదాం అనుకుంటాయి కొన్ని ప్రాంతాలు, వేరే కంట్రీస్ ఏర్పాటు చేద్దాం అనుకుంటాయి. సో ఇలాంటివి చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్. ఈవెన్ డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, వెపన్స్ కూడా ఒక వెపన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో, ఆర్మ్స్ ట్రాఫికింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ థ్రెట్ గా ఉండడం అనేది జరిగింది. ముఖ్యంగా మనకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏం జరుగుతుంది, సెంట్రల్ ఏషియా గుండా ప్రయాణిస్తూ రష్యాకి ఓపియం ఎక్కువగా చేరుతుంది. నల్లమందు అని చెప్పి అంటాం. సో నల్లమందు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. రష్యా చెప్తుంది అమెరికాకి, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వార్ చేస్తుంది కదా. రష్యా అమెరికాకి ఏం చెప్తుంది అంటే, అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఎండ్ అయిపోయింది అనుకోండి, అది ఇప్పుడు ఎండ్ అయిపోతుంది ఈ మంత్, సారీ సెప్టెంబర్ 11th కల్లా ఎండ్ అయిపోతుంది. ఓపియం ఏదైతే ఉందో, సో ఓపియం అనేది ఆపువయ్యా, ఆఫ్ఘనిస్తాన్ లో ఓపియం కల్టివేషన్ ఆపు అని చెప్పి అమెరికాకు చెప్తుంది. బట్ అమెరికా అనేది దాన్ని సరిగ్గా తీసుకోదు. ఐ మీన్ కరెక్ట్ గా తీసుకోదు అన్నమాట. దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది పే చేయదు. బట్ రష్యన్ యూత్ ఈ ఓపియం నల్లమందు వల్ల చాలా చాలా పాడైపోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ మేజర్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఈ సెంట్రల్ ఏషియన్ రీజన్ నుంచి రష్యాకి, చైనాకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా తయారవుతున్నారు. అది కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక పెద్ద ఛాలెంజ్ చూడండి, జాగ్రఫికల్ గా క్లోజ్ గా ఉన్నప్పటికీ 8 కంట్రీస్, బట్ చాలా డైవర్సిటీ అనేది ఎక్కువ. వాటి తాలూకా హిస్టారికల్ డైవర్సిటీ ఎక్కువ, బ్యాక్గ్రౌండ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. లాంగ్వేజ్ అనేది అన్ని కంట్రీస్ కి డిఫరెంట్ ఉంటుంది. నేషనల్ ఇంట్రెస్ట్ డిఫరెంట్. అండ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్, కొంతమంది డెమోక్రటిక్ గవర్నమెంట్, కొంతమంది మొనార్కీ, కొంతమంది కమ్యూనిజం, ఇవన్నీ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. వెల్త్ ప్రాస్పరిటీ అందరికి ఈక్వల్ గా లేదు. కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో వీటన్నింటి వల్ల ఎస్సీఓ యొక్క డెసిషన్ మేకింగ్ అనేది ఛాలెంజింగ్ గా ఉండడం అనేది జరిగింది. చాలా చాలా ఛాలెంజింగ్ గా ఉండడం అనేది జరిగింది. బ్రిక్స్ తో కూడా అదే ప్రాబ్లం. సో బ్రిక్స్ ఇట్ ఈస్ అన్ యాక్రోనిమ్ ఫర్, మీ అందరికీ తెలుసు, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీనిలో కూడా చాలా మనకి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిఫరెంట్ నేషన్స్ కి, దాంతోపాటు వాళ్ళ తాలూకా వెల్త్ ప్రాస్పరిటీ ఏవైతే ఉన్నాయో అవి కూడా డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. అది కూడా డైవర్సిఫైడ్ గా ఉండడం అనేది జరిగింది. వెరీ హెటరోజెనస్ అని చెప్పి మనం అనుకోవచ్చు, డైవర్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ ఫర్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో కంప్లీట్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో స్ట్రెంగ్స్, ఛాలెంజెస్, ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్, మెంబర్ స్టేట్స్, ఇవన్నీ మీకు డీటెయిల్డ్ గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అమ్మా. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అన్న, డ్రాప్ కేసెస్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 66A. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక సజెషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందమ్మా, ఒక అడ్వైజరీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి, రాష్ట్రాలకు ఏం చెప్పింది, పోలీస్ స్టేషన్ చెప్పండి, సో సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ కింద ఏ కేసులో బుక్ చేయొద్దు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ లో మనం మాట్లాడుకుంటాం. అండ్ ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వింటే క్లియర్ గా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో రీసెంట్ గా న్యూస్ లోకి ఏమొచ్చింది, సో మనకి సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే, సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000 ఏదైతే ఉంటుందో, ఈ 2000 యాక్ట్ లో ఉండేటటువంటి సెక్షన్ 66Aని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం అనేది జరిగింది. ఎప్పుడు ప్రకటించింది, ఏ కేసులో అంటే, శ్రేయా సింఘాల్
వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇది సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పడం అనేది జరిగింది. కానీ ఏం జరుగుతుందంట, ఎప్పుడు 2015లో ఈ కేసులో తీర్పు చెప్పిన తర్వాత కానీ ఏం జరుగుతుంది, ఎప్పటికి కూడా ఈ సెక్షన్ 66A సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించిన తర్వాత కూడా దీని మీద కేసెస్ అనేవి బుక్ అవ్వడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? దీనికి సుప్రీంకోర్టు షాక్ అవ్వడం అనేది జరిగింది. గ్రీఫ్, ఒక రకమైనటువంటి ఆందోళన చెందడం అనేది జరిగింది. ఏంటి ఇలా జరుగుతుంది అని. మరి ఇప్పుడు సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఏం చెప్తుందో తెలుసుకుందామా? చూడండి, ఒక పిక్చర్ యాడ్ చేస్తాను ఇక్కడ. చూడండి నాన్న, ఈ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, ఎనీ పర్సన్ హూ సెండ్స్ బై మీన్స్ ఆఫ్ ఏ కంప్యూటర్ రిసోర్స్ ఆర్ కమ్యూనికేషన్ డివైస్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గ్రాస్లీ అఫెన్సివ్ ఆర్ హ్యాస్ మెనాన్సింగ్ క్యారెక్టర్ or any information which knows to be false but for the purpose of causing annoyance, inconvenience, danger, obstruction, insult, injury, criminal intimidation, enmity, hatred or ill will. సో ఎప్పుడంట నీకు శిక్ష పడుతుందంట. ఇది ఏం చెప్తుందంటే సింపుల్ గా చెప్తాను చూడండి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ కంప్యూటర్ రిసోర్స్, ఒక కంప్యూటర్ రిసోర్స్ కానీ లేకపోతే ఒక డిజిటల్ రిసోర్స్, డిజిటల్ డివైస్ ఏదైతే ఉంటుందో లైక్ మొబైల్ కానీ లేకపోతే ల్యాప్టాప్ కానీ ఏమైనా అవ్వచ్చు, వీటిని ఉపయోగించుకొని నువ్వు అఫెన్సివ్ మెసేజెస్ అనేవి పెడితే, నువ్వు అఫెన్సివ్ మెసేజెస్ అనేవి పంపిస్తే, లేకపోతే ఎదుటివాడికి ఇన్కన్వీనియన్స్ కలిగించేటటువంటివి కానీ, ఎనాయ్ చేసేటటువంటివి కానీ, ఎనిమిటీ క్రియేట్ చేసేటటువంటివి, హ్యాట్రెడ్ క్రియేట్ చేసేటటువంటి మెసేజ్లు పంపిస్తే నీకు జైలు శిక్ష అనేది పడడం అనేది జరుగుతుంది అని ఇది చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ సెక్షన్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి. మహారాష్ట్ర, స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో సో ఏం జరిగింది అంటే బాల్ ఠాక్రే చనిపోవడం అనేది జరిగింది. బాల్ ఠాక్రే హీఈస్ ఏ ప్రామినెంట్ లీడర్ ఫ్రమ్ శివసేన. ఈయన చనిపోయిన వెంటనే సో మన తాలూకా మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసింది అంటే, శివసేన గవర్నమెంట్ బంద్ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు కూడా బంద్ డిక్లేర్ చేశారు. సో కార్యకర్తలు కూడా బంద్ డిక్లేర్ చేయడంతో ఒక సిటిజన్ ఆఫ్ మహారాష్ట్ర, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ మహారాష్ట్ర షీ పోస్టెడ్ ఇన్ సోషల్ మీడియా, ఫేస్బుక్ లో పెట్టడం అనేది జరిగింది. ఎందుకు బంద్ అనేది ఇవ్వాలి, మియర్లీ ఒక పొలిటీషియన్ చనిపోతే వై యూ హ్యావ్ టు ఇనిషియేట్ ఏ బంద్, వై హ్యావ్ టు డిక్లేర్ ఏ పర్టికులర్ డే యాజ్ బంద్. సో ఎకానమిక్ గట్రా చాలా ప్రాబ్లం కదా, అన్ని క్లోజ్ ఉంటాయి అని చెప్పి ఆవిడ క్వశ్చన్ వేసింది. దానికి ఒకరు లైక్ కూడా చేశారు, షేర్ చేశారు, లైక్ చేశారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, మన తాలూకా మహారాష్ట్ర పోలీస్ ఏం చేశారు అంటే, ఎవరైతే ఆ పోస్ట్ పెట్టారో వాళ్ళని అండ్ దాంతోపాటు ఆ పోస్ట్ ని షేర్ చేసి కామెంట్ చేసినటువంటి వ్యక్తిని ఇద్దరిని జైల్లో పెట్టడం అనేది జరిగింది అండర్ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్. ఎందుకంట అని చెప్తే ఏం చెప్పారు, శివసేన ఆ పర్టిక్యులర్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది శివసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగిస్తుంది, వాళ్ళకి ఎనాయన్స్ కలిగిస్తుంది, వాళ్ళకి ఇన్సల్ట్ చేసినట్టు అనిపిస్తుంది, వాళ్ళకు హ్యాట్రెడ్ అండ్ ఇల్విల్ కలిగించడం అనేది జరుగుతుంది అని చెప్పి అందులో పేర్కొనడం అనేది జరిగింది. అదేంటండి, మరి శివసేన ఏదైతే ఉంటుందో శివసేనకి ఇబ్బంది అయితే వేరే అదర్ పార్టీస్ హ్యాపీ కదా. అంటే ఇక్కడ నువ్వు ఈ ఇన్కన్వీనియన్స్, అనాయన్స్ ఒక పర్టికులర్ గ్రూప్ కి ఎలా ఆపాదించడం అనేది చేస్తావు? ఒకరికి ఇన్కన్వీనియంట్ అయింది, వేరే వాళ్ళకి ఇన్కన్వీనియంట్ కాకపోవచ్చు. ఒకరికి అఫెన్సివ్ అయింది, వేరే వాళ్ళకి అఫెన్సివ్ కాకపోవచ్చు. హౌ యూ కెన్ డిక్లేర్ సమ్ పర్టికులర్ ఆస్పెక్ట్ యాజ్ అఫెన్సివ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ ఏదైనా వైలెన్స్ ఇన్సైట్ చేసేటట్టు ఉంటే అది నీకు నువ్వు అఫెన్సివ్ గా ఉండి నువ్వు శిక్ష అనేది వేయొచ్చు. బట్ ఇలా నువ్వు చేయడం వల్ల నువ్వు దేన్ని హరిస్తున్నావు అంటే ఆర్టికల్ 19 ద్వారా మన తాలూకా రాజ్యాంగం సిటిజన్స్ కి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు లాగేసుకుంటున్నావు అని చెప్పి తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే రీసెంట్ గా ఏ న్యూస్ లోకి వచ్చింది, ఇది ఇంకా దీన్ని ఉపయోగించుకొని పోలీస్ స్టేషన్ లో కేసులు అనేవి నమోదవుతున్నాయంట అని చెప్పడం అనేది జరిగింది. సో దానికి సుప్రీంకోర్టు చాలా చాలా కోపగించుకుంది. ఏంటి ఇది నిజంగా ఘోరాతి ఘోరం, మేము అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పినా ఎలా అవుతాయి అని చెప్పి దానికి యూనియన్ మినిస్టర్, హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్ కి తన అడ్వైజరీ పంపించడం అనేది జరిగింది. అంటే పోలీసులకు చెప్పండి అయ్యా, సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు అనేది నమోదు చేయొద్దని చెప్పడం అనేది జరిగింది. ఏవైనా కేసులు పెడితే అవి ఇమీడియట్ గా కేసులు విత్డ్రా చేసుకోండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. కంప్లీట్ గా ఈ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ గురించి అందరికి అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామా? జాగ్రత్తగా వినండి అన్న. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా రష్యా టు హోల్డ్ 2+2 మినిస్టీరియల్ మీట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా మీకు ఈ ఆర్టికల్ అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. సో ఏం లేదమ్మా, ఈ ఆర్టికల్లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే, రష్యా ఎన్వాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే, ఇండియా రష్యా బైలేటరల్ రిలేషన్షిప్ గురించి ఒక చిన్న మాట చెప్పడం అనేది జరిగింది. సో ఏమన్నారు అంటే, ఇండియా అండ్ రష్యా దే ఆర్ ఇంటెండ్ టు హోల్డ్ 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అనేది హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి, కండక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అంటే చెప్తాను, కంగారు పడద్దు. సో ముఖ్యంగా ముందు ఇండియా రష్యా రిలేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇండియా రష్యాకి మధ్య హిస్టారికల్గా చాలా చాలా మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి. చాలా 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 మంచి రిలేషన్స్ అనేవి మనకి బోత్ ఇండియాకి రష్యా మధ్య మంచి రిలేషన్స్ రెండు షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఈవెన్ ఇండియా అనేది వెస్టర్న్ కంట్రీస్తో ఎలైన్ అవుతున్నప్పటికీ, అమెరికా, యూకే వీటితో ఎలైన్ అవుతున్నప్పటికీ రష్యాని కూడా రష్యాకి కూడా దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. రీసెంట్గా అది మనకి ఎగ్జాంపుల్ కింద, సో ఇంత అలైన్మెంట్ లో కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ రీసెంట్ గా మాస్కోని విజిట్ చేయడం అనేది కూడా జరిగింది. సో మనం రష్యాకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బోత్ ఇండియా అండ్ రష్యా ది బోత్ ఎంజాయ్ ఎ స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇద్దరు మంచి రిలేషన్ అనేది షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈవెన్ కోల్డ్ వార్ టైమ్స్ లో మీరు గమనిస్తే, సో 1945లో ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం అని ఆగిపోవడం అనేది జరుగుతుందో, ఆఫ్టర్ న్యూక్లియర్ అటాక్ ఆన్ హిరోషిమా నాగసాకి ఎప్పుడైతే ఇది అవుతుందో వరల్డ్ అనేది పాలరైజ్ అయిపోతుంది. ఎలా పాలరైజ్ అయిపోతుంది? సగం వరల్డ్ యుఎస్ఏ వైపు వెళ్ళిపోతుంది, సగం వరల్డ్ యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య సబ్సిక్వెంట్లీ కోల్డ్ వార్ అనేది మొదలవ్వడం అనేది జరుగుతుంది. కోల్డ్ వార్ టైంలో సో సమ్ అదర్ కంట్రీస్ ఉంటాయి ఈ మధ్యలో ఉండడం అనేది, దోస్ ఆర్ నాన్ అలైన్డ్ కంట్రీస్ అంటాం. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఇండియా. ఈ నాన్ అలైన్మెంట్ కంట్రీస్ ని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది ఏమనుకుంటుంది, యుఎస్ఏ వైపు ఉండను, యుఎస్ఎస్ఆర్ వైపు ఉండను, ఒక గోడ మీద పిల్లిలా ఉంటాను. అది కూడా కరెక్ట్ గా కాదు, బట్ ఒకరికి బయాస్డ్ గా ఉండకుండా ఐ విల్ గో విత్ ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ అనేవి నేను చేస్తాను, ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అనేది నేను చేస్తాను. సో పలానా ఇష్యూని కంపేర్ చేస్తాను, యుఎస్ఎస్ఆర్ తప్పు ఉంటే యుఎస్ఏ వైపు ఉంటాను, యుఎస్ఏ తప్పు ఉంటే యుఎస్ఎస్ఆర్ వైపు ఉంటాను అని అనుకోవడం అనేది జరిగింది. బట్ కానీ వియత్నాం వారి విషయంలో కానీ, లేకపోతే మెనీ టైమ్స్ ఇండియా అనేది ఎవరి వైపు ఉందంటే యుఎస్ఎస్ఆర్ స్టాన్స్ తీసుకుంది. యుఎస్ఎస్ఆర్ నుంచి మనం చాలా సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు యుఎస్ఎస్ఆర్ నుంచి మనం చాలా టెక్నాలజికల్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం తెచ్చుకోవడం అనేది జరిగిందమ్మ. సో సోవియట్ యూనియన్ మనకు అన్ని విధాలుగా చాలా చాలా హెల్ప్ చేయడం అనేది జరిగింది, ఒక మారల్ సపోర్ట్ గా కూడా ఉండడం అనేది జరిగింది. సో ఒకప్పటి నుంచే మనం మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటా ఉన్నాం దేంతో, సోవియట్ యూనియన్తో. సో ఇండియా రష్యా అనేది ఇప్పుడు 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అనేది దే ఆర్ ఇంటెంట్ టు ప్లాన్ ఇట్ అని చెప్పడం అనేది జరిగింది. ఇంతకీ 2+2 మినిస్టీరియల్ మీటింగ్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ హైయెస్ట్ లెవెల్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అండ్ హైయెస్ట్ లెవెల్ మీటింగ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ లెవెల్ మీటింగ్ అని చెప్పి మనం అనుకోవచ్చు బిట్వీన్ టూ నేషన్స్. అర్థమైందా? సో ఇది దిస్ ఏ చర్చ, ఇది ఇస్ ఫార్మాట్ ఆఫ్ డైలాగ్, బట్ ఇది ఎవరి మధ్య జరుగుతుంది? ఇక్కడ చూడండి 2+2 అని ఉంది, ఇక్కడ పేరులోనే ఉంది. సో ఒక కంట్రీ యొక్క 2 మినిస్టర్స్, ఎవరంటే ఆ మినిస్టర్స్? డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్. ఇంకొక కంట్రీ యొక్క 2 మినిస్టర్స్, ఎవరంటే ఆ మినిస్టర్? డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్. ఈ ఇద్దరు అండ్ ఈ ఇద్దరు, ఈ నలుగురు కలిసి ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటారు, దాన్ని 2+2 మినిస్టరియల్ మీటింగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇండియా ఇప్పటికే 2+2 మినిస్టరియల్ మీటింగ్ తన క్లోజెస్ట్ అలైస్ అయినటువంటి ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏతో చేయడం అనేది జరిగింది. ఎవరు చేస్తున్నారు? ఇండియాతో చేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నారు. ఇండియా అనేది వీళ్ళతో 2+2 మీటింగ్ లో ఆల్రెడీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రష్యాతో కూడా ఈవెన్ ఇండియా ఇస్ ప్లానింగ్ టు హోల్డ్ 2+2 మినిస్టరియల్ మీటింగ్ విత్ రష్యా ఆల్సో. ఈ నాలుగు కలిపి ఏంటంటాము? క్వాడ్ అంటాం. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో చాలా ఎందుకు ఇది? ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ కోసం. సో చైనీస్ యొక్క డామినెన్స్ అనేది ఇండో పసిఫిక్ లో తగ్గించడం కోసం. అర్థమైందా? ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మ. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ నాన్న. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. నేను బై ద వే వీడియోస్ ఎక్కువగా చేస్తూ ఉన్నాను అండ్ మీకు చాలా ఎక్కువ వీడియోస్ ఫ్లో అవుతూ ఉంటాయి. చూడండి, నేర్చుకోండి చాలా వరకు. సో వీలైతే మన కోర్సుల్లో జాయిన్ అవ్వండి. బయట అంత ఇస్తున్నామంటే కోర్సుల్లో ఎలా ఉంటుందో ఆలోచించండి. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే
కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, అక్కడ రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బాయ్ అమ్మ.